డ్రాగన్ బాల్ జెడ్ కంటిన్యూస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సన్ గోకు. అతని అడల్ట్ లైఫ్లో గోకు అండ్ అతని కంపెనీస్ కలిసి ఎర్త్ని డిఫెండ్ చేస్తారు. ఐలాండ్స్ అండ్ రోడ్స్ మెథికల్ క్రిటిసర్స్ హీ అండ్ కంపెనీస్ డిఫెండ్ ద ఎర్త్ అగ్నెస్ట్ మ్యాజికల్ క్రిట్యూరెస్ నుండి ఎర్త్ని కాపాడుతారు. అలాగే గోకు కొడుకు కూడా స్టోరీలో ఉంటుంది. అతని నేమ్ వచ్చేసి గోకన్. అలానే అతని రివాల్స్ వెగెటా కూడా డెవలప్మెంట్ ఉంటుంది ఈ యానిమేలో. ఈ స్టోరీలో అడ్వెంచర్స్ ఆఫ్ ఇచిగో కురోసకి గురించి ఉంటుంది. తనకి సోల్ రీపేర్ రుకియా నుండి గ్రిమ్ రీపేర్ లాగానే డెత్ పర్సిఫికేషన్ శక్తిని పొందుతాడు. అతని కొత్త పవర్స్ ఈవిల్ స్పిరిట్స్ నుండి హ్యుమానిటీని రక్షించడం అండ్ ఆల్రెడీ చనిపోయిన సోల్స్ని ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళేలా గైడ్ చేస్తాయి. అతని పవర్స్ ఇచిగో గురించి ఇంకా ఈ యానిమేలో చూడండి. ఈ యానిమే మంకీ డి లూఫీ అండ్ వాళ్ళ క్రూ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఒక అడ్వాంటేజెస్ని చూడొచ్చు. అతను నెక్స్ట్ పైరేట్స్ కింగ్ కానికి వన్ పీస్ అని పిలువబడే మిథికల్ ట్రెజర్ వెతకనీకి గ్రాండ్ లైన్ను ఎక్స్ప్లోర్ చేస్తాడు. అతను వన్ పీస్ని ఎలా ఫైండ్ చేస్తాడో ఈ యానిమేలో చూడండి. నరుటో అనే యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నరుటో ఉజుమాకి. నరుటోకి వాళ్ళ విలేజ్ వాళ్ళు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. వాని ఎగ్జిస్టెన్స్ కూడా ఎవరికి నచ్చడు. వాళ్ళ పిల్లల్ని కూడా నరుటోతో కలిసి ఆడుకోనివ్వరు. ఎందుకంటే నరుటో లోపల 9 టేల్స్ అనే ఒక మానిస్టర్ సీల్ చూసి ఉంటుంది. దానివల్ల వాళ్ళ విలేజ్ వాళ్ళు నరుటోని ఒక పురుగులా చూస్తారు. నరుటోని వాళ్ళ విలేజ్ వాళ్ళు గుర్తించాలని నరుటో చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇంకా నరుటోకి హోకాగే కావాలనే గోల్ ఉంటుంది. హోకాగే అంటే విలేజ్ లీడర్ అని. నరుటో హోకాగే ఎలా అవుతాడో ఈ యానిమేలో చూడండి. ఈ యానిమేలో హ్యుమానిటీని గైంట్ హ్యూమనాయిడ్ టైటన్స్ నుండి వారిని రక్షించే గోడల మన మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఇరాన్ ఏజర్. వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్ వచ్చేసి మికాసా అండ్ అర్మిన్. ఒక పెద్ద టైటాన్ విలేజ్ వాల్ని బ్రేక్ చేస్తుంది. టైటాన్స్ వాళ్ళ విలేజ్ని డిస్ట్రోయ్ చేసి ఇరాన్ మదర్ని తింటాయి. రివెంజ్ తీసుకోవాలని ఇరాన్ ఎల్వెట్ సర్వే కార్పస్లో చేరుతాడు. సర్వే కార్పస్ అంటే ఒక ఆర్మీ గ్రూప్ ఆఫ్ సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. అందులో ఈ టైటాన్స్ హిస్టరీని, అసలు ఈ టైటాన్స్ ఎలా వచ్చాయని ఇరాన్ కనుక్కుంటూ ఆ టైటాన్స్ తోని ఫైట్ చేస్తూ తన జర్నీని కంటిన్యూ చేస్తాడు. నేను మీకు ఒక చిన్న స్పాయిలర్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. చూడండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. మెయిన్గా ఇరాన్ ఫస్ట్ సీజన్ ఎలా ఉంటాడో లాస్ట్ సీజన్లో కంప్లీట్ ఆపోజిట్ అవుతాడు. అవి అన్ని యానిమే చూసి తెలుసుకోండి.